హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అనిత. ఈరోజు బ్లౌజ్ ప్యాటర్న్తో నేను డ్రెస్ కుట్టాలని అనుకుంటున్నాను. బ్లౌజ్ ప్యాటర్న్కి మెజర్మెంట్స్ కూడా ఇస్తారండి. హైట్, పొడవు, లెంత్, విడ్త్, లూజు అన్నీ ఇస్తారు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి. అడ్జస్ట్మెంట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ తీసుకొని దాని మీద అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకోనండి. అలాగే దానికి ఖర్చులు ఉంటాయండి చిన్నగా. ఆ ఖర్చుల దగ్గర కూడా మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఆ ఖర్చులే మెయిన్ ఇంపార్టెంట్. నీట్గా డ్రా చేసుకొని అవుట్లైన్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ శారీ అనేది నేను మీషోలో తీసుకున్నాను. ఈ శారీ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియో చూపించినాను అనమాట. ఒకవేళ మీకు ఈ శారీ డీటెయిల్స్ కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇదిగోండి, షేప్ నీట్గా వచ్చింది కదా. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా ప్యాటర్న్ పెట్టేసి నీట్గా అవుట్లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా సంఖ దగ్గర మనకు ఒక ఖర్చు ఉంటుంది, అది నీట్గా కట్ చేసేసుకోండి, నీట్గా వస్తుంది. అలాగే నేను ఈ హ్యాండ్స్ అనేది నార్మల్ హ్యాండ్స్ అనమాట. నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ప్యాటర్న్ అనేది కొంచెం పైకి పెట్టి కట్ చేసుకోండి. ఎల్బో హ్యాండ్స్ అంటే మినిమం 10-11 ఇంచెస్ ఉండాలి. సో అందుకే నేను గ్యాప్ ఉండిచ్చినానండి. ఇంకా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే అనమాట. మొత్తం అంతా మెజర్మెంట్స్ దాంట్లో కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. శారీ కొంగేమో డిజైన్ పైన ఉండేదేమో హ్యాండ్స్కి, కింద ఎలిఫెంట్ ఏమో చున్నీకి పెట్టుకోవాలనుకుంటున్నాను. బాగుంటుందని అనుకుంటున్నా. అలాగే శారీకి కింద కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది, అందుకే ఈ బార్డర్ పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఇది బ్యాక్ పార్ట్. ఇది ప్లెయిన్ వస్తుంది కాబట్టి ఎలిఫెంట్ పెట్టాలని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను.